ఓం శాంతి. మే 20వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు తండ్రి నుండి భక్తికి ఫలితాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఎవరు ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానంలో ముందుకు వెళ్తారు. ప్రశ్న: కలియుగ రాజ్యంలో అవసరమైన ఏ ఇరువురు సత్య రాజ్యంలో అవసరం ఉండరు? జవాబు: కలియుగ రాజ్యంలో మంత్రి, గురువుల అవసరం ఉంటుంది. సత్యుగంలో వీళ్ళిద్దరూ ఉండరు. అక్కడ ఎవరి సలహా తీసుకునే అవసరమే ఉండదు. ఎందుకంటే సత్యుగ రాజ్యము సంగమ యుగంలో తండ్రి శ్రీమతం ద్వారా స్థాపన అవుతుంది. మీకు లభించే శ్రీమతం 21 తరాల వరకు కొనసాగుతుంది. అంతేకాక అందరూ సద్గతిలో ఉంటారు కనుక గురువుల అవసరం కూడా ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు పవిత్రత వారసత్వాన్ని తీసుకోండి, అనగా కామజీతులుగా అయితే జగజ్జీతులుగా అవ్వగలరు. రెండవ పాయింట్: అనంతమైన తండ్రి వద్ద చదువుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. బేహద్ సుఖాన్ని తీసుకోవాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే ఆ తండ్రి ఇప్పుడు మా సమ్ముఖంలో ఉన్నారు. ఇప్పుడిది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులం అన్న నశాలో ఉండాలి. వరదానము: జ్ఞాన సంపన్న దాతలుగా అయ్యి సర్వ ఆత్మల పట్ల శుభ చింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాదారి భవ. వివరణ: శుభ చింతకులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము శుభ చింతన. ఎవరైతే వ్యర్థ చింతన లేక పరచింతన చేస్తారో వారు శుభ చింతకులుగా అవ్వలేరు. శుభ చింతక మణుల వద్ద శుభ చింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా నిండుగా ఉంటుంది. నిండుగా ఉన్న కారణంగానే ఇతరుల పట్ల శుభ చింతకులుగా అవ్వగలరు. శుభ చింతకులు అనగా సర్వ జ్ఞాన రత్నాలతో నిండుగా ఉండేవారు. ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవ చేసి శ్రేష్ఠ సేవాదారులుగా అవుతారు. బాబా అంటున్నారు, శ్రేష్టమైన సేవ అంటే అందరి పట్ల శుభ చింతన చేయడం, శుభ చింతకులుగా అవ్వడం. ఎప్పుడైతే ఎంత జ్ఞాన రత్నాలతో మన మనస్సు బుద్ధి నిండుగా ఉంటుందో, జ్ఞాన చింతనలో ఉంటామో, అప్పుడంతా ఇతరుల కోసం మనం శ్రేష్ఠ సంకల్పాలు చేయగలుగుతాం. స్లోగన్: విశ్వరాజ్య అధికారులుగా అవ్వాలంటే విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తులుగా అవ్వాలి. రాజ్యం పొందాలి అంటే ఇప్పుడు సేవా కార్యంలో ఎంత నిమిత్తంగా అయ్యి చేస్తే అంత అక్కడ రాజ్య భాగ్యం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.